హల్లెలూయా. మనము జ్ఞానులుగా ఉంటూనే క్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకోవాలంటే ఇది ఎన్నటికీ సాధ్యము కాదు. మన జ్ఞానము నిష్ప్రయోజనం అయిపోవాలి. నాకు తెలిసినది తెలియకుండా మారిపోవాలి. దేవుని సన్నిధిలో నేను మూర్ఖుడిగా ఎప్పుడైతే మారుతానో అప్పుడు ఆ సువార్త యొక్క ప్రత్యక్షత నాలో బయలుపరచు. హల్లెలూయా. ఈరోజు అనేకుల్లో ఒక గొప్ప కొదవ మనం చూస్తుంది ఏంటి అంటే, తమకుంటున్న లోక జ్ఞానము, తమకుంటున్న లోక అవగాహనతో కలిపి వాక్యమును కలిపేసుకుంటుంది. స్తోత్రం. తమకుంటున్న మంచి చెడుల గురించి నా జ్ఞానము, అక్కడ దొరికిన వరం ఉంది, ఆ వరముతో పాటు ఇప్పుడు ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతోందో, స్తోత్రం, హల్లెలూయా, జనులు క్రీస్తుని కాకుండా జ్ఞానాన్ని వెతకడం మొదలు పెడతారు. జనులు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క సంపూర్ణ